యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణ హత్య కలకలం రేపింది. పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య దారుణ హత్యకు గురయ్యారు. పంతంగిలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న దానయ్యను పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంబడించి హత్య చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు గత కొంతకాలంగా దానయ్య అతని భార్య శారద మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భర్త హత్య వెనుక శారద పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శారదను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దానయ్య హత్య వెనుక ఆయన భార్య ఉందంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పంచాలు అయితే ఓనాడు కొట్టుకురు చేసుకోరు, ఓనాడు పిల్లం ఓనాడు అలిపోయింది, అలిపోతే మళ్ళీ సరానికి మళ్ళీ 2 రోజులు ఓనాడు పంతంగి పోయింది. పొద్దున దొలైనాం, దొరకలే, పంతంగి పోయింది. పొద్దుకందరూ పోయి దొరికితే మనం పోయి తీసుకొని వచ్చినాం. పొద్దుగాల 9 గంటలకు బాయికాడికి వచ్చారు, పిల్లవాళ్ళు వచ్చారు. మేము 12 గంటలకు 11 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు. అయితే ఇవాళ దూరాస్ పెళ్ళికి పోవాలని అనుకోరు వాళ్ళు. మాది మా తమ్ముడు ఇంకోడు 2 తమ్ముళ్ళు దూరాస్ పెళ్ళి ఇవాళ బోనా పండుగ అది పోదామని అనుకుంటే మా చిన్నోడు ఉండి అన్న దానన్న ఫోన్ లేపుతాడు, ఫోన్ చేయాలంటే నేను ఫోన్ చేసి ఫోన్ లేపుతలేడు. మావాడు ఆ పిల్లం వాడు అన్నాడంటే నాకు ఎవరికి అక్కడ వేయనంట ఫోన్ చేస్తే లేపుతాడు అంటే పిల్లం అంటుందంట. ఫోన్ చేస్తే మీ అన్న కనబడతలేడు, వేది ఆకలి నాకు తొందర రా అనేది. మా ఆమె తీసుకొని ఇద్దరం వచ్చినాం. వచ్చాక ఎడిపోయినా అది బైక్ పెట్టి మళ్ళీ ఇట్లా వచ్చి అక్కడ తిరిగినంత తిరిగితే లేడు. మరి బైక్ కాడ పెట్టినా ఎంతకాలం వచ్చినా ఇక్కడ వద్దామని ఇక్కడ వచ్చిన వస్తే గీట్ రాగానే బ్లడ్ కనపడదు. ఏ నెంబర్ బ్లడ్ కనపడదు చూస్తే అక్కడ పోగానే మంచిగా కనపడదు. ఉరికిలే ఉరకంగా ఇప్పుడు మా అన్న సాయి మాట్లాడిన మా అన్న ఫోన్ చేసి ఎంపటే మా అన్నకి అన్న చంపేశారు అన్న ఆయన ఫోన్ చేసిన. మళ్ళీ మీ అబ్బాయికి మా అన్న కూడా ఫోన్ చేసిన. వచ్చాడు అన్ని కథం వచ్చాను. అనుమానం ఉందా? మా అనుమానం నాకు 2-3 ముందు ఉంది. చెప్తా సార్, చెప్తా 4-5 అనుమానం చెప్పా సార్.